మరి అబ్రహాముకు తెలియదు దేవుని యొక్క ఉద్దేశము. తాను మరి ఆ యొక్క విశ్వాసులకు అందరికి లేకపోతే అక్కడ ఆ స్థలానికి చేరడానికి ఆ ఉద్దేశం ఆయనకు తెలియదు. God is going to make big nation through Abraham. మరి అబ్రహాము ద్వారా దేవుడు గొప్ప జనాంగాన్ని తయారు చేశాడు. No, he had a purpose when it comes to Abraham. మరి అబ్రహాము జీవితంలోకి వచ్చినప్పుడు దేవునికి గొప్ప ఉద్దేశాన్ని కలిగి Jacob did not know when he cheated his very brother as well as his father running to the Laban, and he did not know that until he encountered Yahweh in his life. యాకోబు జీవితంలో కూడా తెలియదు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తాను ఏ విధంగా పొందుకున్నాడు మనం చూడవచ్చు. తన అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి ఆ స్థలం నుంచి పారిపోయాడు. ఆ సందర్భంలో కూడా యాకోబుకు తెలియదు దేవుని యొక్క ఉద్దేశం. In fact, he was very having fear, and he was stricken by coming to encounter his very brother Esau. Yes, మరి యాకోబు తన అన్న చేత తరమబడినప్పుడు లేకపోతే భయముతో ఆయన ఎదురు చూశాడు. కానీ ఆ సందర్భంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఆయన He did not know that his name is going to be the generations of name Israel. మరి యాకోబుకు తెలియదు రాబోతున్నటువంటి దినాల్లో దేవుడు తన పేరును మార్చి ఇజ్రాయెల్ గా చేయబోతున్నాడన్న ఉద్దేశం ఆయనకు తెలియదు. Joseph did not know when he was in the pit as well as when he was in the prison. మరి యోసేపు ఆ గుంటలో త్రోయబడినప్పుడు లేకపోతే ఆ చెరసాలలో వేసినప్పుడు కూడా యోసేపుకు తన యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే దేవుడు మన జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. God has purpose. There are many things which I can rewind throughout the word of God. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఈ విధంగా చెప్పగలుగుతాను. David, మరి మోషే, దావీదు, God has a purpose. మరి వారి జీవితాల్లో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. You and I may be from different backgrounds, my dear brothers and sisters. మనందరం కూడా మరి వేరే వివిధ రకములైనటువంటి మరి మన ప్రాంతాల నుంచి లేకపోతే ఉద్దేశాలు లేకపోతే మన జీవితాలు ఉండవచ్చు, కానీ దేవుడికి మన జీవితాల్లో ఒక ఉద్దేశం ఉంది. Those backgrounds are very good to tell to brothers and sisters and to show up in the society. మన బ్యాక్గ్రౌండ్ అందరికి చెప్పుకోవడానికి బాగానే ఉంటది, మనకు మెప్పు పొందడం కోసం బాగానే ఉంటుంది. Above all those backgrounds, we have the background of the నీకు నాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కంటే కూడా దేవుని యొక్క మరి ఉద్దేశాలు మన జీవితంలో చాలా ఉన్నతమైనవి. మీకు అది తెలుసా? మీకు తెలుసా? God has put eternity in my heart, in your heart. దేవుడు మన యొక్క హృదయంలో నిత్యత్వాన్ని ఉంచాడు. You can read that for Ecclesiastes chapter 3 verse 11. There is here. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో 11వ వచనంలో మనం చూడవచ్చు. God has put eternity in my life. దేవుడు మన జీవితాల్లో మన హృదయాల్లో ఆయన నిత్యత్వాన్ని ఉంచి ఉన్నాడు. సరే నిలబడు. I don't know how to find the purpose of God in life. మరి మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనము మరి తెలుసుకోలేము. Yes, I want to be success, and the world is focusing on success, and I know that God has a purpose, but still I don't know what is the purpose. ఎస్, నేను అనేక విషయాల్లో మరి రాణించగలుగుతున్నాను, అనేక విషయాలు చేయగలుగుతున్నాను, కానీ దేవుని యొక్క ఉద్దేశము నా పట్ల ఏముందో తెలుసుకోలేకపోతున్నాను. Still I am unable to figure out. నేను ఇంకా నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో తెలుసుకోలేకపోతున్నాను. I know that I want to study well, I want to become engineer, and I want to become a great preacher or pastor whatsoever. Still I am able to figure out. మరి నేను నా జీవితంలో నేను గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప సేవకుడిగా గొప్ప ఇంజనీర్గా నేను కావాలనుకుంటున్నాను, కానీ దేవుడు నా జీవితంలో ఆయన ఏం ఉద్దేశించాడో ఇంకా గుర్తించలేకపోతున్నా. Not to figure out the purpose, you need to find out the passion. మరి దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవడానికి ముందు మనము మన యొక్క మరి మనం ఏం చేయాలి, ప్యాషన్, మనం ఏది ఇష్టపడుతూ ఉన్నాం, మనము చేయడానికి ఇష్టపడము. డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎనీథింగ్ which we are doing in our life. మనం ఏదైనా ఒక ఏమంటారంటే ప్యాషన్ అంటే ఒక ప్రగాఢమైనటువంటి కోరిక, లేకపోతే ఏదైనా ఒక పని చేయడానికి ఉన్నటువంటి ప్రగాఢమైన కోరిక. కృషి, yes, కృషి, ఉత్సాహం, yes. Recognize the passion of every one of you. మన జీవితాల్లో మనకు ఏది మరి చేయవలసినటువంటి మనము మరి ఏది చేయాలని ఇష్టపడుతున్నాం. 2 Corinthians chapter 5 verse 14. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5 verse 14. 5వ అధ్యాయము 14వ వచనం. 2 Corinthians 5:14. 5:14. 2వ కొరింథీ 5:14. ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది.
For the love of Christ constrains us. 14వ వచనం మనం చూస్తున్నాం, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. What makes you to do what you are doing? ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఆ విషయము, చేస్తున్నటువంటి ఈ పని ఏది నిన్ను Let చేపిస్తుంది? me give you an illustration of. ఒక చిన్న ఉదాహరణ నేను Since ఇస్తాను. I am coming from the background of a cricket players. ఓకే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక మరి క్రికెట్ ఆడేటువంటి మరి అలవాటు లేక I know only one thing cricket. ఓకే, I know only one thing cricket. నాకు ఒకటే తెలుసు, క్రికెట్ ఒకటే తెలుసు. Let me now bring out the very wonderful illustration of MS Dhoni. MS Dhoni. ఓకే, He was into a TC, ticket collector, before he entered into the cricket and now become into the. ఎంఎస్ ధోని ఆయన క్రికెట్ ఫీల్డ్ లోకి రాక మునుపు ఆయన ట్రైన్ లో టికెట్ కలెక్టర్ గా ఉండేవాడు. And he was into a government system, railway, central government. మా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. And he would have been very happy to be a TC. మరి ఆయన ఆ ఉద్యోగం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉండవచ్చు. No, if you ask anyone of like suggestion of what we give is, if one of the believers, if he or she is into the government sector or any government, what we say is, oh, no, don't come to the service of the Lord. You have to be there itself. You are comfortable in the comfort zone. ఎస్, మనం చెప్తాం. అలాగే ఆ సజెషన్స్ ఇస్తాము. మనం చెప్తా ఉంటాం, వాళ్ళు మన పని చేసేవారు, పని చేసుకుని ఉద్యోగం చేసుకునే వారు ఎవరైనా వస్తామో సేవ కంటే మనం ఏం చెప్తుంటే, వద్దు నువ్వు గవర్నమెంట్ జాబ్ మంచిగా ఉంది, నువ్వు అక్కడనే పని చేసుకోవడం. Probably, MS Dhoni was having that thought in his mind. Many parents as well as even the friends, relatives, they are forcing, why you want to become man? This job is, why you want to become cricket player? This job is so comfortable. It gives every month good salary for you. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తా ఉన్నావు, నీకు మంచిగా ఉంది, ప్రతి నెల నీకు జీతం వస్తా ఉన్నది, నువ్వు మంచి పరిస్థితిలో ఉన్నావని ధోనికి అందరికి చెప్పి ఉండవచ్చు. He was keep on insisting and telling to his parents and relatives, I want to become cricket player. I want to become cricket player. కానీ ధోని మాత్రము వారి యొక్క స్నేహితులకు కానీ పేరెంట్స్ కానీ నాకు మాత్రము క్రికెటర్ కావాలని ఉందని అనేక మార్లు చెప్పి ఉండవచ్చు. What he did is finally he just gave a resignation saying that I తను చేసేటువంటి to my country. ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి రిజైన్ ఇచ్చి ఆ యొక్క క్రికెట్ టీమ్ లో ఆడడానికి ఆయన ముందుకు వచ్చాడు. Just imagine what made him to give resignation. ఆలోచించండి, ఆ గవర్నమెంట్ జాబ్ కి రిజైన్ చేయడానికి ఏది ఆయనను ప్రేరేపించింది? He did not have assurance that he is going to be in the Ranji Trophy playing to Ranji Trophy. మరి రంజీస్ ట్రోఫీలో నేను ఆడుతాను లేకపోతే క్రికెట్ టీమ్ లో నన్ను తీసుకుంటాను అనేటువంటి ఎలాంటి హోప్ లేదు అక్కడ. He did not know whether he is going to be selected for the Indian cricket team. మరి ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆయన సెలెక్ట్ అవుతాడో కాడో కూడా తెలియదు. Do you know what made him to take the challenge? ఆ యొక్క మరి సవాలు తీసుకోవడానికి తనను ప్రేరేపించింది ఏమై ఉండొచ్చు? I do not know about my central government job, or I do not know what people say, but I know my passion. ఎందుకంటే మనం చూడొచ్చు, ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబా, నెల నెలకు జీతం వస్తుందా లేదా అదంతా కూడా చూడలేదు. కానీ ఆయన నిశ్చయించింది, ఆయన హృదయంలో చేయాల్సుకున్నటువంటి పని మాత్రము I know my passion is to play cricket, and I want to become a cricket player of my country. నా జీవితం ఆయనకున్నటువంటి అభిలాష లేకపోతే తన హృదయంలో ఉన్నటువంటి అభిలాష ఏంటంటే, నేను మా భారతీయ క్రికెట్ టీమ్ లో నేను పని చేయాలనేటువంటి అభిలాష తనకుంది. Today we are talking about MS Dhoni, and we see that this year T20 that India is going to win the T20 World Cup, but it could not. So it happened in times of only MS Dhoni. చూడండి, ఇప్పుడు మనం అందరం కూడా ఆయన గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. T20 ప్రోగ్రామ్ ప్రపంచమంతా కూడా ధోని గురించి మాట్లాడుకుంటా ఉంది. మరి అతన్ని ఆ ఇండియన్ టీమ్ లో క్రికెట్ టీమ్ లో ఉండడానికి తనను ప్రేరేపించింది ఏంటి? He did not see the obstacles. He did not see the difficulty in his life. He heard the voice of passion. ఆయన ఏది కూడా చూడలేదు, ఏది కూడా పట్టించుకోలేదు, పరిస్థితులను ఆయన చూడలేదు. కానీ తన యొక్క హృదయ అభిలాష లేకపోతే ఆయన ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఆయన వెంబడించాడు. Not to find out my purpose in the Lord, the thoughts of God in my life. I should know what is the passion which I have. ఓకే, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికంటే ముందుగా నా జీవితంలో నేను దేవుని కొరకు అభిలషిస్తున్నటువంటి విషయాలు ఏంటో మనం గమనించుకోవాలి. I know that God chose me, God has placed me in the ministry, and God has great plans
మరి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు తన యొక్క మరి పరిచర్యలో కొనసాగిస్తున్నాడు, దేవునికి నా ఎడల ఉద్దేశాలు లేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. The scripture has a very clear evidence saying that God has given to the church spiritual gifts. మరి అందుకే దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. దేవుని యొక్క సంఘానికి లేక సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు ఆత్మీయమైనటువంటి వరాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహించాడు. We read in 1 Corinthians chapter 12, again chapter 14, and even other Ephesians chapter 4 and all, we can read all these things. మరి పత్రికల్లో మనం చూడవచ్చు. 1 కొరింథియన్స్ లో మరి అదే రీతిగా ఎఫెసీలకు రాసిన పత్రికలో ఈ యొక్క మరి వరముల గురించినటువంటి విషయాలు, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వరముల గురించిన విషయాలు మనం చదవచ్చు. The Holy Spirit has given to the church the spiritual gifts. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి మరి ఆత్మ సంబంధమైనటువంటి వరములను అనుగ్రహిస్తున్నాడు. So when you are able to recognize, what gift I possess, దేవుడు నాకు ఏ వరమును అనుగ్రహించాడు అని గనక మనము దాన్ని తెలుసుకోగలిగితే I can be rightly fit for the purpose of God. దేవుని యొక్క ఆ ఉద్దేశంలో నీవు గుర్తించినటువంటి వరాన్ని గనక నువ్వు తెలుసుకోగలిగితే ఆయన యొక్క ఉద్దేశంలో మనము మరి నెరవేర్చిన వరము. I would like to encourage to every pastor, yes, I know that pastors are there, leaders are there, but in order to find out the purpose, let us know the spiritual gift which God has given to the church. ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులకు, నాయకులకు మరి మీకు అందరికి కూడా నేను తెలియపరిచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చడం కోసం దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ వరములు ఏమిటో మనం వాటిని గుర్తించాలని తెలియజేస్తున్నాం. We also should emphasize, the word of God emphasizes even the fruit of the spirit, which is very important when it comes to us. మరి మన జీవితాల్లో కేవలం మరి ఆత్మ సంబంధమైన వరములు మాత్రమే కాదు, మరి మనం చూసినట్లయితే మరి ఆత్మీయ ఫలములు కూడా ప్రాముఖ్యమైనవని వాక్యం చెప్తాం. When it comes to the purpose, which is to the destiny, passion is the process. మరి మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలంటే మన యొక్క హృదయాభిలాష మనది చాలా ప్రాముఖ్యమైనటువంటి passion is a training. మరి ఆ హృదయంలో మనకు ఉన్నటువంటి ఆలోచన లేక ఉత్సాహం లేకపోతే ఆ పని చేయాలనేటటువంటి కోరిక మన జీవితాల్లో మనకు తర్ఫీదునిస్తుంది. When Jesus Christ chose the fisherman and he knew what is the purpose, he has chosen the fisherman. మరి యేసు ప్రభు వారు కూడా ఆ జాలర్లను ఎన్నిక చేస్తున్నప్పుడు ఒక్కరొక్కరి విషయంలో ఆయన ఒక ఉద్దేశం ఉంది. But they need training. They cannot go to the world and preach about Jesus Christ. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఆయన ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా వారు డైరెక్ట్ గా ఈ లోకంలోకి వెళ్లి సువార్తను ప్రకటించడానికి వారికి అర్హత లేదు. కనుకనే వారికి తర్ఫీదు అవసరమైంది. The fishermen they have underwent training 3 years. మరి అందుకే దేవుడు వారిని మరి 3.5 సంవత్సరాలు వారిని ఆ తర్ఫీదులో there were ups and downs when it comes to the fishermen. మరి ఆ చేపలు పట్టేటువంటి ఆ జాలలకు మరి అనేక పరిస్థితులు మరి ఉండవచ్చు. In fact, they don't know what is the purpose and what is even what makes them to be with the Lord Jesus Christ. మరి వారు కూడా అర్థం కావచ్చు, ఎందుకు యేసు ప్రభువు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఎందుకు ఆయనతో పాటు మమ్మలను నడిపిస్తున్నాడు అనే ఉద్దేశాలు ఆ యొక్క చేపలు పట్టేటువంటి వారి శిష్యులకు తెలియకపోయింది. I can also narrate when it comes to Zacchaeus, the passion to see Jesus Christ. The short guy having a passion to Jesus Christ. మనకందరికీ తెలుసు జక్కయ్య గురించినటువంటి విషయాలు కూడా మనం చూస్తే మరి ఆ వ్యక్తి పొట్టివాడే ఉన్నాడు, కానీ తన హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏమైతే ఉందో యేసయ్యను చూడాలనేటువంటి ఆశ. మరి అలాంటి ఆశ మన యొక్క సేవా పరిచర్యలో మనం కలిగి ఉన్నాము. Yes, I know the spiritual gift, I know the fruit of the spirit, and I know all these things, but the problem is I am unable to develop in the Lord Jesus Christ. మరి మనకందరికీ తెలుసు, ఆత్మీయ వరములు తెలుసు, ఆత్మ ఫలములు తెలుసు, కానీ వాటన్నిటిని ఏ విధంగా మన జీవితంలో మరి అనుసరించాలో, వాటిని ఏ విధంగా మనం కొనసాగింపచేయాలో వాటిని మనం తెలుసుకోవాలి. See, if at all we are maybe here or anywhere in our life, if we are not energetic in our life, it's because of probably the weakness which we have to our physical body. బలహీనంగా ఉన్నామంటే it's because of not having a good food. మనం బలహీనంగా ఉన్నామంటే ఆహారం వలన మాత్రం కాదు, మనకు ఆహారం లేనందువలన కాదు. Talking about physical. When it comes to even we are able to take exercise. Yes. మనము సరైనటువంటి వ్యాయామం లేక మనం బలహీనులుగా ఉంటున్నాం, ఆహారాన్ని బట్టి కాదు. But when it comes to the word of God, is if you and I are weak in the Lord, that means we are not being filled by the Spirit of God. హల్లెలూయా.
దేవుని యొక్క మరి సన్నిధానంలో మనందరం కూడా బలహీనులుగా ఉన్నామని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా దాన్ని ఆస్వాదించడం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం. 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. Very important. Be filled with the Spirit of God in order to reach the purpose of God. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దేవుని యొక్క ఉద్దేశంలో మనము నెరవేర్చడానికి మనం ఆత్మ పూర్ణులై ఉండాలని వాక్యం తెలియజేస్తాం. When we are being filled with the Spirit of God, we can be driving. That's the driving force in our life. మరి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నట్లయితే మనము దేవుని యొక్క ఉద్దేశాల వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. I will tell you, if you are doing the things lazily, if I do the things lazily, anyway the things are going to be done. మరి మనము గనక దేవుని యొక్క పని లేకపోతే మనం చేస్తున్నటువంటి పనులు మరి ఏ పని మనం చేస్తున్నప్పటికి కూడా లేజీగా సోమరితనంగా మనంగా చేస్తే పని చేస్తాం, చేయాలి కాబట్టి చేస్తాం. సంతృప్తి ఉంటుందా? There is no energy in it. దాన్ని చేయడం విషయంలో మనం ఎలాంటి ఎఫర్ట్ చేయట్లేదు, శ్రమ పడడం లేదు, లేకపోతే వాటిని ఏకాగ్రతతో చేయడం లేదు. What we have to learn from the word of God, not to become a successful minister of God. First, we need to find out the purpose. మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, మనం మన జీవితంలో మరి విజయవంతమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో దేవుని యొక్క పనిలో కొనసాగాలి. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి అని అంటే మన జీవితాల్లో మన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఉద్దేశాన్ని తెలుసుకోవాలంటే second we need to recognize the passion. దేవుని యొక్క మరి పని విషయంలో మనందరం పట్టుదల. I'm going to finish it. Right. Okay, the third thing is మూడో విషయం. Yes, God has purpose, and even I have passion when it comes to Spirit of God is leading. And the thing is, you and I need to know very important thing is this is what you and I cannot be successful in the ministry unless we rely on the Holy Spirit, presence of God. దేవుని యొక్క మరి సన్నిధిపై మనం ఆనుకోకుండా లేకపోతే ఆధారపడకుండా మనం కనుక ఉన్నట్లయితే మనము దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలి. See, I want to do something and I failed. I want to do something and I failed. I did it and I failed. I did it and I failed. I frustrated at last. I gave up. మరి చాలా సందర్భాల్లో మనం ప్రయత్నం చేస్తాం, ఓడిపోతాం, ప్రయత్నం చేస్తుంటాం, ఓడిపోతా ఉంటాం, చివరికి దాన్ని మనం చేయలేక వదిలేస్తాం. That's the condition of man. అది మానవుని యొక్క నైజం. But a person who relies on the Holy Spirit, the presence of God, God gives prosperity, success. కానీ దేవుని మీద ఆధారపడి గనుక ఏ వ్యక్తి అయితే సరే తన యొక్క పనిని జరిగిస్తూ ఉంటాడో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా దానిలో విజయాన్ని సాధించడానికి సహాయం చేస్తాడు. We can read when it comes to this John chapter 14 verses 12 to 14. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. అక్కడ మనం చదువు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున ఏమని అడుగుదురో. Just imagine, as long as Jesus Christ was with disciples, how many miracles they could do, or how many wonders they have faced in their life personally when it comes to the disciples. Okay. శిష్యుల విషయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు వారు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు వారు చూశారు. కానీ వాళ్ళు ఎన్ని దయ్యాలు వెళ్ళిపోతూనే వాళ్ళు వచ్చి సమస్య ఎక్కడ ఉంది? సమస్య వారు వారి మీద ఆధారపడి ఉంటున్నారు. No, as soon as Jesus Christ has ascended and as he promised that he is going to send the Spirit of God to the church, and you see in Acts chapter 2, the person who was covered, a person who lied for 3 times
Romans to the people and started standing and stood and he was preaching about Jesus. యేసుక్రీస్తు వారు ఆరోహణమై ఆయన వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి శిష్యులు నిలబడినప్పుడు దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. It is not because of their depend upon themselves, it is because they have depend upon the Spirit of God. మరి వారి మీద వారు ఆధారపడినప్పుడు వారు ఏమీ చేయలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ మీద వారు ఆధారపడినప్పుడు లేక దేవుని మీద వారు ఆధారపడినప్పుడు గొప్ప కార్యాలు జరిగించారు. Yes, we also can read when it comes to 1 Corinthians chapter 3 verse 16 talks about the Spirit of God is in the church, in you and me. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? Very important thing which we have to know when it comes to the successful ministry of God is rely on the Spirit of God, rely on the presence of God. దేవుని యొక్క పనిలో విజయవంతమైనటువంటి నాయకుడిగా మనము ఈ లోకంలో మరి జీవించాలి అన్నట్లయితే దేవుని మీద ఆధారపడి ఉండాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. The ministry which we have, it is not the ministry of mind. మనం చేస్తున్నటువంటి పరిచర్య అది మన సొంత పరిచర్య కాదు. The ministry which I am into, it's not given by someone else, my father or forefathers. మనం చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్య మన తల్లిదండ్రులు లేకపోతే మన యొక్క తాతలు ఇచ్చినటువంటి పరిచర్య కాదు. Yes, they might be having the thoughts, but God has a greater thoughts when it comes to when we rely on Him and He would like to do wonderful things. వారందరూ మనకు ఇచ్చి ఉండవచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో మాత్రం అది మరి మనకు అప్పగించబడింది. మనం ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే దాన్ని మనం కొనసాగించగలం. The reason is one who is in us is better than the world and he can do wonderful things in this world. దేవుడు అంటున్నాడు, మీలో మరి మనలో ఉన్నటువంటి వాడు దేవునిలో ఉన్నటువంటి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. Let us not depend, rely on the Spirit of God. దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా మనం ఉన్నాము. Again, in the framework of the Bible, what we see is the people of God, they have faced and tasted success in their life. It's because of not because of their strength, it's because they rely on the presence of God. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి దైవజనులు నాయకులు వారి జీవితాల్లో విజయవంతము పొందుకున్నారంటే కేవలం వారి మీద ఆధారపడినందున బట్టి కాదు, కానీ దేవుని మీద ఆధారపడి ఆ పనులు చేయడాన్ని బట్టి వారి జీవితంలో విజయాన్ని సాధించారు. The Pharaoh, he has seen the presence of the Spirit of God when it comes to even Joseph. That's what you read in Genesis chapter 41 verse 38. మరి ఆదికాండము 41, 42 వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మరి 41:30 దేవుని యొక్క ఆత్మ వారి మీద ఉన్నట్టుగా వారి మధ్యలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు విషయంలో గాని మరి ఫరో మోషే విషయంలో గాని దేవుని యొక్క ఆత్మ వారితో ఉన్నట్టుగా మనం we read in when it comes to Joshua chapter 1 verse 9, the presence of God was going with Joshua so Joshua can conquer the world. యెహోషువ గ్రంథం 1:9 వచనంలో మనం చూస్తున్నప్పుడు యెహోషువ మరి దేవుని యొక్క ఆత్మ లేక దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉన్నట్టుగా మనం చూస్తాం. When it comes to the kings, we see David, he is one of the example where the Spirit of God was upon him and he could kill even Goliath. He could even become the king. మరి దావీదుని మనం చూస్తున్నప్పుడు దావీదు చిన్న వయసులోనే దేవుని యొక్క ఆత్మ మీద లేక దేవుని పైన ఆధారపడి ఉన్నాడు కనుక మరి గోలియాతును చంపగలిగినాడు. ఎన్నో రాజులను లేక దేశంలో జయించగలిగాడు. దేవుని కొరకు మరి జీవించగలిగాడు. It is not with your strength, my strength, the strength of our background. It is the strength of the Creator which enables us to become successful person in the Lord. మన జీవితంలో విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి మన సొంత జ్ఞానం, మన శక్తి, మన బలము కాదు, కానీ మన వెనుక దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు మన జీవితంలో మనం విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. మనందరం దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడి ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఆధారపడి ఉండాలని మన యొక్క పరిచర్యల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. మన ఈ లోకంలో మనం గుర్తింపు లేనటువంటి వారమైనప్పటికీ కూడా మన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలి. దేవుడు మన యొక్క పరిచర్యలో మనం ఉన్నటువంటి గ్రామాల్లో దేవుడు దాన్ని విస్తారంగా కొనసాగించాలనుకుంటున్నాడు. As long as we are relying on the Lord Jesus Christ, as long as we are relying on the
Spirit of God, దేవుని మీద యేసు first ప్రభు మీద follows us. మనము ఆధారపడినట్లయితే, దేవుని యొక్క ఆత్మను మనం అనుసరించినట్లయితే విజయం మన వెనుక అది మనల్ని అనుసరిస్తుందని వాక్యం తెలియజేస్తా ఉంది. Let us recollect once again. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. The disciples of Jesus Christ did not know why Jesus Christ called them. శిష్యులైనటువంటి వారికి తెలియదు ఎందుకు యేసు ప్రభు వారు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. They know only one thing, oh Messiah, we found Messiah. That's it. వారికి ఒకటే తెలుసు, మేము మెస్సయ్యను కనుగొన్నాం, మెస్సయ్య దగ్గర ఉన్నామన్న విషయం మాత్రం తెలుసు. And they did not know when Jesus, when they were asking as soon as he was resurrected and discussing with the disciples, no, you are going to establish the kingdom. Yes. అప్పుడు వారందరూ యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నీ రాజ్యాన్ని నువ్వు మరలా తిరిగి వచ్చి రాజ్యాన్ని నిర్మిస్తావా, రాజ్యం కడతావా అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. They did not know what is happening when it comes to Jesus Christ. Why he is he taught to us, and why he is keeping quiet in regard to establishing the kingdom of God when it comes to Israel. మరి యేసు ప్రభు వారు ఆయన రాజ్యం గురించి, ఆయన యొక్క మరి జరగబోతున్నటువంటి ఆయన యొక్క మరి రాజ్యం విషయంలో వారు కేవలం మరి ఆయన చెప్పేటువంటి మాటలు వింటూ ఉన్నారు, కానీ దాని గురించినటువంటి పూర్తి అవగాహన వారికి లేదు. At times we do not know all those things why God chooses. మనకు కూడా చాలా సందర్భాల్లో ఎందుకు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు అనే విషయంలో మనం కూడా మరి సందిగ్ధంలో ఉంటూ ఉంటాం. What they did know is they have to obey the words of Jesus. మరి దేవుని యొక్క మాట చొప్పున మనం వాటికి విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు పిలిచాడో ఆ What the విషయాన్ని disciples they knew is they need to just obey. That's it. మరి శిష్యులు కూడా అదే పని చేశారు, దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నారు. He has better plans when it comes to the world. మరి ఈ లోక విషయంలో గాని మన విషయంలో గాని ఆయన చేయబోయేటువంటి కార్యాలు గొప్ప కార్యాలు. They thought that Jesus Christ is only for Israel, but they did not know that Jesus Christ is the Savior of the world. మరి ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి శిష్యులకు కేవలం ఇజ్రాయెలుకు మాత్రమే, యూదులకు మాత్రమే ఈయన మెస్సయ్య అనుకున్నారు, కానీ మరి యేసుక్రీస్తు వారు మరి అందరికీ ప్రభు అనే విషయాన్ని వారు గ్రహించలేదు. Today, because of God's plan, we are in the purpose of God. Amen. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి లేక దేవుని యొక్క ప్రణాళికలను బట్టి ఈ రోజుల్లో మనం ఆయన ఉద్దేశంలో We are so blessed to be, to live in the present days, because we have a lot of technologies and we have a lot of privileges to spread the gospel. మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకు అనేకమైన అవకాశాలు ఇచ్చాడు. దేవుని యొక్క పరిచయం కొనసాగించడానికి దేవుడు మనకు అనేకమైనటువంటి మార్గాలు ఆయన సిద్ధపరిచాడు. My humble request is don't rely upon the flesh or the body or the thoughts. నా యొక్క మరి సభీనమైనటువంటి రిక్వెస్ట్ లేక మరి మిమ్మల్ని నేను బతిమాలనుకుంటున్నాను ఏంటంటే, మరి మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడానికి కోరుకుంటున్నాను. Yes, you and I may be having those things, but we need to bring to the Lord so that He can establish according to the word of God. కొన్ని సందర్భాల్లో మనము మన మీద ఆధారపడేటువంటి సందర్భాలు ఉంటాయి, కానీ దేవుని దగ్గరికి వాటిని తీసుకొని వద్దాం. దేవుని యొక్క ఆలోచన చొప్పున ఆయన శక్తి చేత మనం దేవుని యొక్క పనులు కొనసాగిద్దాం. My dear co-workers, never regret in the service of the Lord. మరి దేవుని యొక్క మరి జత పని వారైనటువంటి మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను, మనం చేసేటువంటి పనులను బట్టి మీరెవ్వరు కూడా మరి నిస్పృహలకు వెళ్ళకూడదు, నిరుత్సాహపడకూడదు. It is not the big work, it is the work from the heart. మరి అది మనం చేసేటువంటి పని మనకు హృదయపూర్వకంగా జరిగించాలి. That's what God would like to see from His children. మరి ఆ విధంగా దేవుడు చూడాలనుకుంటున్నాడు తన పిల్లల్ని. So that you can see successful, everyone is successful in the Lord Jesus Christ, and we are going to get rewards to meet Jesus Christ. ఆ విధంగా మనము చేసినట్లయితే మనందరం కూడా మన జీవితాల్లో మన యొక్క పరిచర్యలో విజయం సాధిస్తాం, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. Once again, I would like to thank the entire pastor fellowship. God bless you all. మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. Thank you for your Bible students. Thank you for taking even when it comes to me also taking this much time. For me also. Okay, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Okay, thank you. God bless you all. I hand over this time to the Sabbath. Thank you so much. Give a big clap. చాలా చక్కటి సందేశాన్ని మనం విన్నాం. దేవుడు మన కొరకు ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు మన కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన చాలా గొప్పది. ఆ ఆలోచన మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి, మన సంఘం గురించి, మనకున్న వారి గురించి మనం ఆలోచిస్తాము, కానీ దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు అన్నది మనం గ్రహించాలి. we need to find out our purpose, why we are here. ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం, ఎందుకు మనం సేవ చేస్తున్నాం, ఎందుకు మనం బ్రతుకుతున్నాం,
ఎందుకు మనం ఆత్మను సంపాదిస్తున్నాం, ఎందుకు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నామో అది మనం గ్రహించాలి. చాలా గొప్ప మాట. రెండోది ఏంటంటే పట్టుదల లేకుండా ఏ పని చేయద్దు. యూ నీడ్ టు హ్యావ్ ఎ పేషెన్స్. మన జీవితంలో తప్పకుండా పట్టుదల అనేది ఉండాలి. నేను చేస్తానా, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అంటే నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం కాదు, దేవుని కృప వల్ల సమస్తం చేయగలుగుతాం. ఆమేన్. మూడో మాట చాలా గొప్ప మాట, నాకు ఇష్టమైన మాట. ఏం చెప్పాడంటే డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఏం చేయాలట? Arena, we can see that after success. మరి అవేవి కూడా మనల్ని విజయవంతం నడిపించాయి. అది తర్వాత మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క రంగంలో కూడా ఏంటంటే ఫోకస్ ఏంటి? సక్సెస్. ఓకే, ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేను విజయవంతంగా ఉండాలా, లేకపోతే నేను విజయం సాధించాలని మరి ప్రయత్నం చేస్తూ ఉంటారు. And what I want to bring to you is, even when it comes to us, we have that very idea because of the influence of the world, since we are living in the world. మరి మనకు కూడా అదే రకమైనటువంటి ధోరణి, అదే రకమైనటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే మనం కూడా అదే రకమైనటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం. All of us are co-workers of the Lord Jesus Christ. జత పనివారిగా, దేవుని యొక్క జత పనివారిగా మనందరం కూడా. The moment God has called us specifically and we know it, how to pray, we pray every day, we meditate God's word and we do a lot of things. మరి దేవుడు మనల్ని పిలిచినది మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా మరి ప్రార్థన చేస్తా ఉన్నాము. చాలా విషయాలు మన జీవితంలో మనం జరిగిస్తూ ఉన్నాం. Many times what we do is it becomes routine in our life. ఇవి ఇలా చేయడాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో అవి మన జీవితాల్లో అవి ఒక మరి యాదృచ్ఛికంగా జరిగిపోతున్నటువంటి విషయాలుగా ఉంటున్నాయి. How can I become a successful person in the Lord Jesus Christ? మరి దేవుల్లో నేను ఏ విధంగా విజయవంతమైనటువంటి వ్యక్తిగా ఉండాలి? Is there anything secret which is hidden in the word of God? మరి దేవుని యొక్క వాక్యంలో విజయానికి రహస్యమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? Yes, I am praying every morning, every moment. I take in fastings and I do all the things. మరి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నాను, ఉపవాసమని ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుని యొక్క మరి దేవుళ్ళ నేను చాలా బాగా జీవిస్తూ ఉన్నాను. Scriptures also emphasize about that God has special plans and thoughts when it comes to His children. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలమైనటువంటి మన ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు, ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయని. You can read in Jeremiah chapter 29 verse 11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనము. Jeremiah chapter 29 verse 11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. What we see here is, this is what it is given through Jeremiah to the people of Israel, saying, I know the thoughts that I think towards you. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాము. నేను మిమ్మల్ని గూర్చినటువంటి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అని చెప్తున్నాను. I know the thoughts which you are thinking. I know the plans which you have when it comes to. మీరు ఏ రకమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారు, మీరు ఏ రకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో అవన్నీ కూడా నాకు తెలుసు. Several times we have thought a lot of things when it comes to us. చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. So according to the study says thousands of thoughts are running when it comes to. మరి మన యొక్క లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే అనేకమైన వేల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. But these thoughts are just running. But where do you stuck? Which thought you are stuck? మరి చాలా రకమైన ఆలోచనలు వస్తాయి, కానీ ఏ ఆలోచన దగ్గర నువ్వు మరి ఆగుతున్నావు? Here God is saying towards the people of Israel that I know the thoughts that I think towards you. మరి ఇశ్రాయేలు ప్రజల దేవుడు చెప్తున్నాడు, నేను మీ ఎడల ఒక ఆలోచన కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. You know, one thing when it comes to all of us, we have a lot of thoughts to our children. I'm married and I have 2 kids, I know it. Lot of thoughts. మన పిల్లల ఎడల మనకు కూడా చాలా రకమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. We have a lot of thoughts towards the believers. మరి విశ్వాసుల పట్ల కూడా మనం చాలా ఆలోచనలు కలిగి ఉంటాం. We have a lot of thoughts towards when it comes to children, those who are running orphanage. మరి ఎవరైతే మరి అనాథాశ్రమం నడిపిస్తున్నారో వారి ఎడల కూడా మనం కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. But these are all our thoughts. ఇవన్నీ కూడా మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు మాత్రమే. God is here emphasizing to the people of Israel, say that I know the thoughts that I think towards you. మరి ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు చెప్తున్నాడు, మీ అందరి ఎడల నాకు ఒక ఆలోచన ఉంది. Continuously goes say that thoughts of peace. మరి శాంతికరమైనటువంటి సమాధానకరమైనటువంటి ఆలోచన. Not of evil. మరి Not of evil.
evil, wicked. చెడ్డ ఆలోచనలు కావు. To give you a future and hope. మరి మీకు మంచి భవిష్యత్తు, మంచి నిరీక్షణ ఇవ్వడానికి. The psalmist, one of the psalms what we read is, this is what Psalm number 139 talking about, God knows our sitting as well as standing. 139వ దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు నేను లేచుట, నీ కూర్చుంటుట నీకు తెలుసును అని చెప్తాము. And God knows every thought. మరి దేవునికి మన ప్రతి ఆలోచన తెలుసు. But the problem is how to figure out this God. Yes. అక్కడ సమస్య ఏంటంటే వాటిని మనం ఎట్లా వెలికి తీయగలుగుతాం. Try to know when it comes to your brother, God knows the thoughts of you. మరి నీ యొక్క పక్కవారికి చెప్పండి, దేవుడు మరి నీ ఎడల ఆలోచనలు కలిగి ఉన్నాడు, నీ ఆలోచన ఆయనకు తెలుసు. దేవుడు నీ ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు. బిషప్ గారు నీ ఎడల చెప్తలేరు తప్ప. The surprising thing is, I am here to know when it comes to the thoughts of God, when it comes to my life. The surprising thing when it comes to, you have told to this side, left side, as well as right side. But I am surprised what kind of thoughts God has when it comes to me. ఓకే, పక్కవారితో మీరు చెప్తున్నప్పుడు మీరు ఆశ్చర్యపడుతుండొచ్చు, నా పట్ల దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు. That's the surprising thing when it comes to us. మరి మనకు కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. Yes, it is good when it comes to brother, we say yes, God knows your thoughts and your thoughts. But now I am thinking what kind of thoughts God has when it comes to me. కదా పక్కవారితో చెప్తున్నాం, అయ్యా దేవుడు నీకు మరి నీ గురించినటువంటి విషయాలని ఆయనకు తెలుసు, మరి నా గురించినటువంటి విషయాలు దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడు. This very often we are going to figure out, thank God. మరి మనం ఖచ్చితంగా చెప్పాలి, ఈ అన్ని విషయాల్లో దేవుడు మనకు ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి మన ఎడల ఆయనకు వందనాలు చెప్తాం. We are going to figure out those thoughts in this very often through God's word. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనందరం కూడా వాటిని గుర్తించగలగాలి, దేవుడు మన ఎడల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. What kind of thoughts he has when it comes to me. మరి నా విషయంలో వ్యక్తిగతంగా దేవుడు ఎలాంటి ఉద్దేశాలు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. Why I am not successful when somebody is successful. మరి ఇతరులు మరి వారు అన్ని విషయాలలో విజయవంతంగా ఉంటున్నారు, మరి నేనెందుకు విజయాన్ని సాధించలేకపోతున్నాను. You know, the word of God says very clearly that what you are today, what I am today, is because of the thought. మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను కూడా మరి ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నాడు, మన ఆలోచనలను బట్టే మనం ఈ రీతిగా ఉన్నాం. That's what you read. We all of us read in Proverbs chapter 23 verse 7 very clearly, the first part. మరి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆ మొదటి భాగంలో, the way that you think, you do it. మరి నువ్వు ఏం ఆలోచన చేస్తావో నువ్వు అదే చేస్తావు. No, it is not that God has big plans for us. He has big plans, but the problem is we don't have the plans. మరి దేవునికి మన ఎడల గొప్ప ఉద్దేశాలు, గొప్ప ఆలోచనలు ఉంటాయి, కానీ వాటిని మనకు అవి అందవు, లేకపోతే మనం వాటిని అనుభవించలేము. I want to run a small Bible college, 10 students. మరి నేను ఒక 10 మందితో బైబిల్ కాలేజ్ ప్రారంభించాలనుకున్నాను. And maybe the pastor wants to run a church of 50 believers. ఒక పాస్టర్ గారు ఒక 50 మందితో సంఘాన్ని మరి నడిపించాలనుకుంటున్నారు. Or God wants to raise a leader from this very fellowship in order to lead thousands of people. మరి ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరిలో నుంచి కూడా దేవునికి ఒక ఆలోచన ఉండొచ్చు, వీరందరూ కూడా మరి 1000 మందిని నడిపించేటువంటి వారిగా ఉండాలి. What I want to say is, many times we have thoughts, lots of thoughts already, and we think at last we frustrated when it comes to us. మరి చూసినట్లయితే మనందరికి కూడా అనేకమైన ఆలోచనలు ఉండవచ్చు, ఇది చేయాలా, అది చేయాలా, అట్లా చేయాలన్నటువంటి మరి ఉండవచ్చు, కానీ దేవునికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన అనేది ఉంది. The reason we are, when it comes to ourselves failure is in comparing with others is because of we don't know how to figure out the thoughts of God in our life. మరి ఇతరులు మన ఎదుట ఉన్నటువంటి వారు సక్సెస్ కావడానికి, మనం సక్సెస్ కాకపోవడం ఉండడానికి కారణాలు ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించే వాటిని మనం గుర్తించలేకపోవడం, లేకపోతే వాటిని మనం అంచనా వేయలేకపోవడం. Let me tell you, there is no success without you. నీవు లేకుండా విజయం లేదు. Money will not give success. మరి ధనం అనేది మన జీవితాల్లో విజయవంతమైన There is no జీవితాన్ని ఇవ్వదు. fame without person. మరి మంచి పేరు ప్రఖ్యాత మన జీవితాల్లో విజయవంతమైన జీవితాన్ని There is ఇవ్వదు. no life without these very buildings. మరి భవనాలు ఏవి కూడా నీ జీవితంలో విజయాన్ని ఇవ్వవు. That's why we read in the scripture very clearly in Mark chapter 8 verse 36 very clear, God did not
He did not want you to give money or fame and all those things. He wants to see that every soul is very important in the sight of God. అందుకే మార్కు సువార్తలో మనం చూసినప్పుడు అక్కడ దేవుడి వీటిని భవనాలను లేకపోతే ఆస్తులను పేరు ప్రఖ్యాతులను చూడడు గాని ప్రతి ఆత్మను ఆయన విలువైనదిగా చూస్తున్నారు. It's like what it says very clearly is, if a man gains the whole world and loses his own soul, what is benefit? వాక్యం చెప్తా ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం అని వాక్యం If God wants to give money, yes, He can give it to you. దేవుడు కనుక ఒకవేళ నీకు డబ్బే ఇవ్వాలనుకుంటే ఆయన నీకు ఖచ్చితంగా He knew that there is no life, with money without you. మరి చూసినట్లయితే నీవు లేకుండా ఆ యొక్క ధనానికి ఎలాంటి జీవం లేదు, ఎలాంటి ఉపయోగం There is లేదు. no life for the fame without you. మరి నీవు లేకుండా మరి పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి విలువ లేదు. But how to figure out the driving force for the success in our life? మరి ఏ రీతిగా మనము మరి అంచనా వేయగలుగుతాము, ఏ విధంగా మనము విజయవంతమైనటువంటి ప్రయాణం చేయగలం? The first thing which we can figure out is finding the purpose of my life in the world. మరి విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదటిగా మనము గుర్తించవలసింది ఏంటంటే finding the purpose. మన జీవితంలో మన యొక్క జీవిత ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. My teacher used to tell, don't do in your life anything without having purpose. మరి ఏదైనా ఉద్దేశం లేకుండా ఏ పని కూడా చేయకూడదు అని చెప్తారు. Philosophy says, don't do anything without knowing the purpose. మరి నువ్వు ఉద్దేశాన్ని తెలుసుకోకుండా నువ్వు ఏది కూడా నీ జీవితంలో పని చేయకూడదు. Sometimes what happens, we come to the church but not knowing why we come to the church. ఒక్కొక్కసారి సంఘానికి మనం వస్తాం, మరి ఎందుకోసం వచ్చామో తెలియకుండానే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. The problem with us is we just come to the church because we are influenced and we are forced by someone else. If I not go to the church, and definitely there is going to be a blame upon me. సంఘానికి ఎందుకు వస్తూ ఉంటామంటే నేను సంఘానికి వెళ్ళకపోతే ఎవరైనా ఏమన్నా అంటారు, లేకపోతే ఎవరి కోసం మనం వస్తాం, కానీ ఎందుకు మనం సంఘానికి వచ్చే ఉద్దేశం మాత్రం మనకు తెలియకుండా వస్తాం. Finding the purpose is very important of what you do and why you do. మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పనిలో ఏ ఉద్దేశం చేత చేస్తున్నామో అది తెలుసుకున్నప్పుడు మన జీవితంలో మనం విజయం సాధిస్తాం. To become a successful minister of the God, what is the purpose? Why God chose me, not others? దేవుని యొక్క సేవకునిగా మన యొక్క పరిచర్యలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నన్నే ఎందుకు ఈ పరిచర్యకు పిలిచాడు అనేటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. Like Joshua or other dear ones, why not others? మరి దేవుడు ఎందుకు జాషువా గారిని లేక ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులను మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు తన పని కొరకు? ఇతరులను ఎందుకు ఎన్నుకోలేదు? Why God choose the person who is weak and who is poor, who is failure, facing a lot of failures in his life? మరి దేవుడు మరి ఆ పేదవారిని లేకపోతే ఓడిపోతున్నటువంటి వారిని ఎలాంటి పేరు ప్రఖ్యాతి లేనటువంటి వారిని ఆయన ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? Why Jesus Christ choose the fisherman, not any other one? మరి యేసు ప్రభు వారు ఎన్నిక చేసుకున్నప్పుడు చేపలు పట్టే వారిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు, వారిని కాకుండా దేవుడు ఇంకా వేరే వారిని ఎందుకు ఎన్నిక చేసుకోలేదు? Because he has a big thoughts, he has a thoughts which is incomparable when it comes to you and me, my dear. మరి నీ ఎడల నా ఎడల దేవునికి అసాధారణమైనటువంటి కార్యాలు జరిగించడం కోసం ఆయన నిన్ను నన్ను He wants to show that wonderful things to the people in this very world, to tell that I am the living and powerful and there is no other God in this world. మిమ్మల్ని బట్టి మీ ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి నేను సజీవునై ఉన్నాను, నేను ఒక్కడనే దేవుడును అని తెలియపరచడం కోసమే దేవుడు సామాన్యమైనటువంటి మనల్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. God choose every one of us. అందుకని మనలందరినీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. Yes, sometimes we have been failure before Jesus Christ come to my life. దేవుడు యేసుక్రీస్తు వారు నా హృదయంలోనికి మన హృదయంలోనికి రానప్పుడు మనం అందరం కూడా ఓడిపోయినటువంటి వారమే. And we failed and we regretted and we thought to suicide just like the person, the kids. మరి పరిస్థితులను బట్టి మనం జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో బలహీనమైనటువంటి వారమే. But God has a purpose. God has a purpose when he was chosen by him, or she was chosen by God. మరి మనందరం కూడా అలాంటి వారమైనప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా ఆయన ఎన్నిక చేసుకున్నాడు. 1 Corinthians chapter 2 verse 10 very clearly says that మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం has not seen. 10వ అధ్యాయం 10వ వచనం. 1 Corinthians chapter 2 verse 10. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. God would like to reveal verse 9. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,
మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. What we have to know is God's work is amazing. మనం ఈ వాక్యాన్ని చదివినప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క కార్యములు అవి గంభీరములైనవి. God's work is incomparable. మరి దేవుని యొక్క పని మన జీవితంలో ఆయన చేయాలనుకున్నటువంటి పని దేనితో కూడా పోల్చలేము. God has a purpose of choosing anyone and everyone in this world. మరి ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏ వ్యక్తినైనా సరే ఆయన ఎన్నిక చేసుకున్నాడంటే ఒక ఉద్దేశంతో ఒక బలమైనటువంటి కారణం కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. When it comes to us, do we understand that very purpose in my life? మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నది దేనికోసం అనే ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? Now when something storms come in my life, what happens? I'll be again questioning God. Oh Lord, did you choose me? Is there any purpose in my life? మరి మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు మన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కృంగిపోయి అయ్యా నువ్వు దేని కొరకు నన్ను ఎన్నిక చేసుకున్నావు, అసలు నువ్వు నన్ను పిలుచుకున్నావా అనేటువంటి మరి ప్రశ్నలు మన జీవితాల్లో కలుగుతా ఉంటాయి. But the word of God encourages to such kind of people. Romans chapter 8 verse 28. మరి అలాంటి సమయంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే రోమా 8:20 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. One thing you have to know is whether good or bad, as long as you are and I am in the center of the will of God, purpose of God, He has a plan and purpose. ఈ వాక్య ప్రకారం మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కరం కూడా మన జీవితాల్లో ఏది జరిగినా ఏది సంభవించినా అది దేవుడు నా యొక్క మంచి కొరకే, లేకపోతే తన ఉద్దేశాన్ని నాలో నెరవేర్చడం కోసమే జరిగిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. నువ్వు ఒకవేళ షుగర్ పేషెంట్ అయినా సరే కానీ దేవునికి ఉద్దేశం ఉంది. నువ్వు బీపీ పేషెంట్ అయినా బ్లడ్ ప్రెషర్ నీకున్నా సరే దేవుడు నీ విషయంలో ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ సమస్య ఏంటంటే మనం దేవుని యొక్క ఆలోచనను మనం అర్థం చేసుకోలేము. మరి నేను మన ఆలోచనలకు అందనంతగా ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. Let me figure out the very Bible about the thoughts and the purpose of God when it comes to choosing the people. మరి దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూద్దాం దేవుడు ఏ విధంగా మనుషులను ఎన్నిక చేస్తున్నాడు. దేవుడు ఏ విధంగా వాక్యానుసారంగా ఏ విధంగా ఆయన మనుషులను మరి ఎన్నిక చేసుకుంటున్నాడు. When God called Noah did not know the purpose why God chose. మనకందరికీ తెలుసు నోవాను దేవుడు పిలిచినప్పుడు ఆ ఉద్దేశం నోవాకు తెలియదు. But what we read is God asked, you have to prepare the ark. Then Noah said, I am not a carpenter. మరి అక్కడ నోవాను దేవుడు అన్నాడు నువ్వు ఒక ఓడను సిద్ధపరచు అన్నప్పుడు మరి అక్కడ నోవా మరి నేను కార్పెంటర్ని కాదు అనేటువంటి విషయాన్ని మనం నేను దాన్ని నిర్మించడానికి నాకు చేత కాదు, లేకపోతే నేను ఆ పని చేయలేను అంటే దేవుడు అంటున్నాడు నువ్వు అది ఖచ్చితంగా చేయాలా, ఎందుకంటే దాని విషయంలో నీ విషయంలో నాకు ఒక ఉద్దేశం ఉంది. God has a purpose by saving Noah and Noah's family. దేవుడికి మన జీవితాల పట్ల మన కుటుంబాల పట్ల లేక నోవా యొక్క కుటుంబం పట్ల ఆయన పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నోవా యొక్క కుటుంబం ద్వారా మరలా ప్రపంచం అంతా కూడా ఆయన ద్వారా నింపబడాలని ఆయన ఉద్దేశం. అబ్రహామును దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు అబ్రహాం కూడా తెలియదు దేవుడు ఎందుకొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఊరు అనేటువంటి గ్రామం నుంచి లేక పట్టణం నుంచి ఆయన హారానికి వచ్చినప్పుడు ఏ ఉద్దేశం కొరకు ఆయన వచ్చాడు ఆయన తెలియదు. He stuck over there and he is in dilemma. He is confused. What to do? What is next? How can I go to the land of Canaan? మరి అక్కడ ఉన్నప్పుడు అబ్రహాము ఆలోచన చేస్తా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితులలో అబ్రహాం ఉన్నాడు అక్కడ. Abraham did not know that one, but he just